నువ్వేదో నువ్వు వస్తే పొడుస్తాననిందో లేకపోతే నువ్వు గతంలో చేసిందో చెప్తూ ఎందుకు యాడ్స్ ఇచ్చుకోలేకపోయావు చంద్రబాబు? ఈ అడ్డగోల అబద్ధాలను ఎందుకు దీని మీద పడేసావు? దీనికోసం కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నావు? అంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు. రేపు చేస్తాననేది ఎవరు నమ్మరు, నీకు తెలుసు, నువ్వే నమ్మట్లే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని బూచోడ్లాగా చూపించి ఆయన వస్తే మీది కొట్టేస్తాడంటే జనం బెదురుకొని ఆయనకు ఓటు వేయారని దీంతో దుష్ట పన్నాగంతో విషపూరితమైన ఆలోచనతో ఈ పని చేశాం. మళ్ళీ అడుగుతున్నాం, ఎందుకు ఆ రోజు ఆ బిల్లుకు సపోర్ట్ చేసావు? మొన్న అడిగాము కానీ సంజాయిషి లేదు, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా. పోనీ తర్వాత మీలో ఏదన్నా ఇది వచ్చింది అనుకుంటే ఇంత ప్రాసెస్ 19లో ఆమోదించిన బిల్లు తర్వాత ఇన్ని సంవత్సరాలు దాన్ని డ్యూ కోర్స్ పోతున్నప్పుడు మధ్యలో ఎక్కడా దీన్ని ఎందుకు మేము రియలైజ్ అయ్యాము, ఇదిగో ఈ కారణాలు వద్దంటున్నామని ఎందుకు అనలేదు? ఇప్పుడు ఎన్నికల ముందు మాత్రమే 4 రోజులు 3 రోజుల పోలింగ్ ఉందనుకో ఈ అడ్డగోలు దుష్ప్రచారానికో విష ప్రచారానికో ఎందుకు తెరలేపావు? సరే, పొలిటికల్గా ఎన్నెన్నా అనుకుంటాం, ప్రజలను భయభ్రాంతులను చేయడం అనేది ఒక రాజకీయ పార్టీ, ఏ రాజకీయ పార్టీ అయినా అది కరెక్ట్ పద్ధత. ఈసీ పర్మిషన్ దీనికి ఇచ్చిందంటే అంతకంటే ఘోరం ఉండదు. అసలు ఈసీని అప్రోచ్ చేయారలేదు తెలియదు. మేము వచ్చేటటువంటివి చంద్రబాబు గురించి. కానీ ప్రజలకు ఇది అవసరం. మరి ఓట్లు వేసేటప్పుడు ఇది చూసి వేస్తారా? ఇప్పుడు అడ్డంగా బుక్ అయినట్టే కదా. శాసనసభలో ఆమోదించారు, శాసనమండలిలో ఆమోదించారు, ఎక్కడా వ్యతిరేకించలే. ఈరోజు మరి అడ్డంగా ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే నువ్వు ఆ రోజు సపోర్ట్ చేసావో నువ్వు వస్తే రద్దు చేస్తా అంటావు. కొన్ని రద్దు చేయాలంటే కూటమి ఆమోదం ఉండాలి. మరి మోడీతో చెప్పించు, అది చేయట్లాగా చేయలేకపోతున్నావుగా. నిన్న మొన్న ఆయన వచ్చినాడు, అమిత్ షా వచ్చినాడు, వాళ్ళ ముందు మేము వచ్చేస్తే దీన్ని రద్దు చేస్తామని ఒక మాట అని వాళ్ళతో కూడా చెప్పించవచ్చు కదా. మిగిలిన తిట్లన్నీ తిట్టిస్తున్నావు కదా, మిగిలినవన్నీ నువ్వేదేది అంటున్నావో వాళ్ళ నోళ్ళలో వాళ్ళకి అది అయిందో లేదో ఏమీ తెలియదు. ఎందుకంటే అంతకుముందు వాళ్ళు నిన్ను తిట్టినారు 19లో. మరి దీన్ని ఎందుకు చేయలేకపోయినాం? ఇది ఈ యాక్ట్కు సంబంధించి ఇచ్చేస్తుంది. ఈ బిల్లు అప్రూవ్ అయ్యి యాక్ట్ అయిపోయి ఇంతకాలమైనాక ఈరోజు చేసే దుష్ప్రచారము, ఇంకా దీన్ని ఏ భాషలో తిట్టాలన్నా కూడా ఇంతకంటే ఏం తిట్టాలన్నా కూడా అర్థం కావట్లా. దీని తర్వాత 3 విభిన్నమైనవి. ఒకటి భూ సమగ్ర సర్వే విచ్ షుడ్ బి ది బేస్, అది పూర్తి అయ్యాక తయారయ్యే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, ఇంప్లిమెంటేషన్లకు వచ్చే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు. 3వది రిజిస్ట్రేషన్లు. రిజిస్ట్రేషన్ల మీద అదెక్కడ అన్యాయం, దారుణము. ఈ రిజిస్ట్రేషన్లు, ఈ స్టాంపింగ్ జరిగి సంప్రదాయమైన పద్ధతి నుంచి దీనికి ఎప్పుడైతే ఇప్పుడు మారి జరుగుతుందో ఆల్ ఆఫ్ ఏ సడన్ 10-15 రోజుల నుంచి అడ్డగోలు విష ప్రచారం చేస్తున్నారు. 3టిని కలిసి మీ ఆస్తి మీది కాదంటారు, జిరాక్స్ కాపీ మీకు ఇచ్చే జిరాక్స్ కాపీ అంటారు, అసభ్యంగా మాట్లాడుతున్నారు. మళ్ళీ రిపీట్ చేయలేని మాటలు బహిరంగ సభల్లో. ఓల్డేజ్ వల్ల వచ్చిందో ఏదో తెలియదు కానీ అతను మాట్లాడుతున్న మాటలు అది వెకిలిగా నవ్వుతూ మాట్లాడుతున్నాడు.